దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. ముందుగా ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు. ఇటు సమయాన్ని ఇచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ టీవీలో ప్రభువా ఎందరైతే చూస్తూ ఉన్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును దయచేయండి. చెప్పుచున్న నాకు జ్ఞానాత్మను నాయన దయచేసి వారికి అర్థమగు రీతిలో బోధించుటకు కావలసిన కృపనిచ్చిన ఆయన, ఆ వాక్యము అనేకుల యొద్ద ఫలించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భక్తుడైన దావీదు 23వ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మొట్టమొదటి వచనములో అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి అని అంటున్నాడు. యెహోవా నా కాపరి అని అనాలి అని అంటే, ఆయన నా కాపరి అంటున్నాడు అని అంటే ఆయన ఒక గొర్రెగా మారి యేసయ్యను నా కాపరిగా ఉండాలని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. ఒక గొర్రెగా మారితేనే ఆయన మనకు తోడుగా ఉండటానికి, మనకు కాపుదల ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. గొర్రెగా మారడం అంటే గొర్రెకు చాలా విశిష్టతలు ఉన్నాయి. జంతువులన్నిటిలో గొర్రె మరి చాలా నిదానంగా ఉంటుంది. అది సాధు జంతువు. ఏవైనా జంతువులు వేరే ఎక్కడైనా ఏదైనా మరి వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు అవి వాటి మీద తిరగబడతాయి, లేదంటే పారిపోతాయి. కానీ గొర్రెకు ఆ స్వభావం లేదు. ఎందుకంటే గొర్రెను ఎప్పుడూ కూడాను ఒక వ్యక్తి ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని జాగ్రత్తగా మరి కాపుదలగా ఉండే వ్యక్తి ఆ గొర్రెకు అవసరమై ఉంటుంది. కనుక అది పోరాడలేదు, ఎదురు తిరిగి వాటి మీద తిరగబడలేదు. కనుక గొర్రెకు ఈ రెండు రావు. కనుక ఖచ్చితంగా గొర్రెకు కాపరి ఉండాలి. కనుక ఆ గొర్రెగా దావీదు మారి యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు కాపరిగా ఉండు అని చెప్పేసి ఆయన దావీదు మరి యేసయ్యను వేడుకుంటూ ఉన్నాడు. మనము కూడా గొర్రెగా మారితేనే దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక 23వ కీర్తన మనకు వర్తించాలి అంటే పూర్తిగా ఆయన మీద మనము ఆనుకోవాలి. మరి దావీదు ఎందుకు ఆ రీతిగా దేవుని దగ్గర గొర్రెగా పోల్చుకొని దేవుణ్ణి కాపరిగా ఉంచుకొని ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన తక్కువ వాడేం కాదు, కానీ మరి 17 యుద్ధాలు చేసి ఇశ్రాయేలీలందరికీ కూడా సురక్షితమైన మరి ఒక స్థితిని వాళ్లకు మరి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే ఆయన నాకు తోడుగా ఉండాలి, ఆయన నాకు కాపరిగా ఉండాలి అని చెప్పేసి ఆయన మరి దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధము చేశాడు అని చెప్పేసి మరి అంటూ ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో కాదండి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కుమారుడు అబ్షాలోము రాజు వెంట దావీదు వెంట పడుతూ ఉన్నప్పుడు ఆ పడుతున్న పరిస్థితుల్లో ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి శత్రువుల యొద్దకు వెళ్ళాడు, ఫిలిష్తీయుల దగ్గరకు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి అబ్షాలోము చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన సొంగ కార్చుకుంటూ తన మరి వేషాన్ని మార్చుకొని ఆ రీతిగా మరి అక్కడ ఉంటున్నప్పుడు తను ఈ రీతిగా పిచ్చివాడైపోయాడని అబ్షాలోము వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ సమయంలో ఫిలిష్తీయులు ఏం చేశారంటే దావీదుకి భోజనం పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం.
కనుక కీర్తనాకారుడు ఆ రీతిగా మరి గొర్రెగా మారటానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు నా పక్షాన ఉండి నా పట్ల కార్యములు చేస్తాడు అని చెప్పేసి ఆయన గొర్రెగా పొలుచుకొని దేవునిని వేడుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఒక గొర్రె వెనకమాల కొడితే ముందుకు వెళ్ళదు, కానీ గొర్రె మరి ముందుకు వెళ్ళాలి అంటే దానికి ముందుగా ఒక కాపరి ముందు నడుస్తూ ఉంటే వాటి వెనక మాత్రమే అది నడుస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే, వెనక కొంతమంది ఉండి వాటిని జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటే ముందు ఒక వ్యక్తి ఉండి వాటిని నడిపిస్తూ ఉంటాడు. కనుక గొర్రెకు కాపరి చాలా ప్రాముఖ్యంగా కావాలి. కనుక ఆయన ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే, దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు చాలు అని చెప్పేసి మరి దేవుడితోటి ఆయన నిబంధన చేసుకుంటున్నాడు. చూడండి, యేసయ్య కూడాను 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్లో మరి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే 99ని ఒకరికి అప్పగించి ఆ ఒక్క గొర్రె కొరకు మరి ఆయన వెతుక్కుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ నశించిపోతున్న ఆత్మలను రక్షించటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు గనక మరి అందుకే లోకాసువార్త 19:10 నశించుచున్న దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును అన్నట్లుగా మరి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు మరి ఆయన 99 మందిని వదిలిపెట్టి ఆ గొర్రె కొరకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ గొర్రె కొరకు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఏ సమస్యలో ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో నేను జాగ్రత్తగా దాన్ని బయటకు తీసుకురావాలని మరి ఆయన వెతుక్కుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని చెప్పేసి అని అంటున్నాడు. పచ్చిక అనేది ఏంటి అని అంటే, సమాధానకరంగా అక్కడ పడుకోవటానికి, అక్కడ ఐక్యతగా ఉండటానికి. గొర్రెలను మరి చావిళ్ళలో గనక మనం అసలు అక్కడ పెట్టామంటే అవి ఒక్కొక్కసారి నిద్రపోవు. ఎందుకంటే ఏదైనా భయం కలిగినప్పుడు అవి నిద్రపోకుండా ఉంటాయి. లేదు అంటే ఇంకొక సమయం ఏంటి అని అంటే, ఆ భయం అనేది ఎలా వస్తుందంటే, ఏదైనా వాటికి శత్రువు ఏదైనా వచ్చినప్పుడు వాటిని చూచి అవి భయపడుతూ అది నిద్రపోకుండా ఉంటుంది. నన్ను పరుండ చేస్తున్నాడు అని అంటే ఆ నిద్ర లేని సమయం ఎప్పుడంటే, భయం ఎప్పుడైతే కలుగుతుందో ఆ భయంలో నుండి అవి నిద్రపోకుండా ఉంటాయి. రెండవది ఏంటి అని అంటే, ఆ భయం అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆదికాండములో మరి ఆదాము హవ్వలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి ఆ భయం అనేది ఆ పాపములోనికి వచ్చి దేవుని చూచినప్పుడు భయపడి చెట్లు చాటున దాక్కున్నట్లుగా ఉన్నాం. కనుక ఈ గొర్రెకు కూడా ఈ భయం అనేది ఏంటి అని అంటే, శత్రువు ఏదైనా వచ్చినప్పుడు దానిని చూసి భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది దాని మీద తిరగబడలేదు, దానితో పోరాడలేదు. కనుక ఆ భయం అనేది మరి దానిలో ఉండదు. కనుక అది జాగ్రత్త చేసుకోలేదు కనుక భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరి వాటిల్లో ఏదైనా పగరబోతి ఏవైనా ఉండి తిరగబడుతున్నప్పుడు కూడా ఆ గొర్రె పడుకొని నిద్రపోలేదు. కనుక అట్లాంటి సమయంలో ఏవైనా మన మీదకి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని జాగ్రత్తగా మరి చేస్తూ ఉంటాడు. భయము వచ్చినప్పుడు నిద్రపోదు. మరి ఏదైనా శత్రువులు దాంట్లోనే లోపల ఉన్నప్పుడు ఆ బాధ ఏదైనా వాటి మీదకి తిరగబడుతున్నప్పుడు ఆ బాధ కలిగినప్పుడు నిద్రపోలేదు. గొర్రె పుట్టిన తర్వాత 6-7 నెలలలో మరి వాటికి గొర్రె బొచ్చు కత్తిరించాలి. ఆ గొర్రె బొచ్చు కత్తిరించకపోతే ఆ గొర్రె యొక్క బరువు కంటే ఆ బొచ్చు మరి బరువు ఎక్కువైపోయి ఏమవుతుందంటే అది పండుకోలేదు. ఏదైనా పొరపాటున పడుకోవాలని చూసినా అది తిరగబడిపోతుంది. ఆ భారము కలిగి ఉంటుంది కనుక వారటువంటి సమయాల్లో అవి నిద్రపోకుండా ఉంటాయి. కనుక మనము కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా భయంతో, ఏదైనా ఆలోచనలతోటి, ఏదైనా భారము కలిగినప్పుడు మనము కూడా నిద్ర పట్టట్లేదు అని ఆలోచన కలిగి మనము ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనతోటి, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు భయపడాల్సిన అవసరమో లేదు అని చెప్పేసి మరి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే, దేవుని మీద ఆధారపడటం మరి నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నాడు. ఈ భారం పోవాలి అంటే మత్తయి సువార్త 11:28 ఏమంటున్నాడంటే,
ప్రయాసపడి భారం మోసుకొనున్న సమస్తమైన వారలారా మరి నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను అని అంటున్నాడు. కనుక మనకు విశ్రాంతి స్థలము ఏది అంటే దేవుని సన్నిధి. దేవుని యొద్దకు వస్తేనే మనకు ఆ భయం నుండి మనం విడుదల పొందుతాం, బాధ నుండి మరి బయటకు వస్తాం, మరి ఆ భారము మన మీద నుంచి దేవుడు తొలగిస్తాడు. కనుక దేవునితోటి మనము సహవాసం చేయాలని చెప్పేసి, దేవుని మార్గంలో నడవాలని చెప్పేసి ఇక్కడ భక్తుడైన దావీదు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పచ్చిక గల చోట్ల అంటే 4 సమస్యలుంటే అవి నిద్రపోకుండా ఉంటాయి అని చెప్పేసి, మరి ఈ గొర్రె మరి ఏ రీతిగా బాధపడుతుందో ఆ గొర్రెలమైన మనము కూడాను ఆ రీతిగా ఆ సమస్యల్లో ఉన్నప్పుడు మనం వాటిలో నుంచి విడిపించబడాలి అంటే ఆ భారమంతయు కూడా దేవుని మీద వేసి మనము నిలకడగా ఉండాలి. కనుక అట్లాంటి భారాన్ని ఏదైనా మనలో ఉంటే అది దేవుని యొద్దకు వెళ్ళి దాన్ని సరిచేసుకొని ప్రార్థన చేసి ఆయనకు మరి ఆయన సన్నిధిలో గనక మనము ఆ విషయాలన్నీ గనక మనము దేవుని సన్నిధిలో మరి చెప్పుకుంటే దేవుడు మన పట్ల మరి కార్యము చేయుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక అది పచ్చిక గల చోట్ల ఆయన తింటూ ఉంటుంది, పడుకుంటూ ఉంటుంది, తన ప్రాణానికి నెమ్మదిగా దొరుకుతూ ఉంటుంది. కనుక అందుకే ఈ కీర్తన చాలా విలువైనదిగా భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. తర్వాత వచ్చినాన్ని చూస్తే శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నేను నడిపిస్తాను అని చెబుతూ ఉన్నాడు. శాంతికరమైన జలములు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఈ గొర్రెలు నీళ్లకు దొరకు తీసుకుని వెళితే ఆ నీళ్లు పారే నీళ్లు అవి తాగవు. ఎందుకు అని అంటే అది ముట్టెంత లోపలకు పెట్టి నాలుగుతోటి నీళ్లు తాగదు, ముట్టెంత లోపలకు పెడుతుంది. అప్పుడు పారే నీళ్లు కనుక స్పీడ్గా వచ్చినాయి అంటే ముక్కులోకి నీళ్లు వెళ్ళిపోయి అవి చాలా బాధపడుతూ మరి చనిపోవటం కూడా జరుగుతుంది. రెండవదిగా మురికి నీళ్లు త్రాగింది అంటే మరి అవి దాని లోపలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సంఘటన ఏంటంటే ఆ బ్యాక్టీరియా అంతా లోపలికి వెళ్ళిపోయి మరి అప్పుడు గొర్రె చనిపోవటం జరుగుతుంది. అందుకని అవి కదలకుండా ఉండాలి, మురికిగా ఉండకూడదు, స్థిరమైనవిగా ఉండాలి. మరి అవి చాలా మరి స్వచ్ఛమైన నీరును మాత్రమే ఆ గొర్రె తాగుతుంది. కనుక అటువంటి స్థానంలోనికి ఆ గొర్రెలను తీసుకుని వెళ్ళి అట్లాంటి స్థానంలో మరి ఆ నీళ్లు త్రాగటానికి మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు ఏవి పడకుండా నిశ్చలమైనది, స్థిరమైనవి, కదలకుండా ఉండే నీళ్లను, మంచిగా స్వచ్ఛంగా ఉండే నీళ్లను మరి ఆయన మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే నీళ్లు మరి అన్నిటికీ కూడా మనకు దప్పిక కావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిలకడగా ఉన్న నీళ్లు అవి త్రాగుతేవి గనక అప్పుడు అవి స్పష్టంగా ఉండే నీళ్ళనే అవి త్రాగుతేవి గనక అవి ఆరోగ్యకరంగా ఉంటాయి అని చెప్పేసి అక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దానికి అవి చిగురు తప్ప రెండోది తినవు. ఎందుకంటే ఏవైనా గట్టివి తిన్నవి అంటే అవి మరి వెనక నుండి బయటికి వచ్చినప్పుడు అది బ్లీడ్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడాను ఆ గొర్రె చనిపోతుంది. అందుకని గొర్రె ఎప్పుడు కూడా చిగురు మేస్తూ ఉంటుంది. ఆ గొర్రె చిగురు మేయటానికి కారణం ఏంటి అని అంటే మరి యేసయ్యే చిగురుగా మరి ఈ లోకంలో ఉన్నాడు కనుక ఆ యేసయ్య దగ్గరకు వెళ్తుంది, దానిని ఆస్వాదిస్తూ ఉంది కనుక ఆ గొర్రె ఆ చిగురు తప్ప తినదు. కనుక నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని అంటున్నాడు. మనం సేద తీర్చబడాలి అని అంటే మనము దేవునితో ఉంటే మనము సేద తీర్చబడతాం. అది ఏదైనా కొంత దూరం నడిచిందంటే వాటికి కొంత మరి రెస్ట్ ఇవ్వాలి. అలాగా కొన్ని సమయాల్లో గొర్రెలు మరి గర్భం దాల్చి మరి వెళ్ళేటప్పుడే మరి పిల్లలను పెడుతూ ఉంటాయి. ఆ పిల్లలను పెట్టినప్పుడు ఆ పిల్లలు గబగబా నడుస్తూ ఉంటాయి. ఆ నడిచే సమయంలో కొంత దూరం వెళ్ళి పడిపోతూ ఉంటాయి. కనుక అటువంటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అలాగా పడిపోయే స్థితిలో ఉన్న వాటిని ఆయన వెంటనే ఎత్తుకొని ఆయన భుజం మీద వేసుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అలాగ భుజం మీద వేసుకున్నప్పుడు అవి ఇక నడిచే పని లేదు గనక సేద తీరుతాయి ఆయన మెడ మీద ఉండి. మరి ఏదైనా ఒకవేళ ఒక్కొక్కసారి దెబ్బలు తగిలినప్పుడు కూడా అవి నడవలేని స్థితిలో ఉంటే వాటిని అలాగా వదిలివేయడు దేవుడు. ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు, మనం వేదనలో శోధనలో ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. దెబ్బ ఏదైనా తగిలినప్పుడు కూడాను మరి దాన్ని కూడా భుజం మీద మెడ మీద వేసుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలాగ మెడ మీద వేసుకుని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు మరి అది మెడ మీద ఉన్నప్పుడు దాని నోరు మరి ఆ చెవి దగ్గర, ఆ మెడ మీద వేసుకున్న వ్యక్తి చెవి దగ్గర ఉంటుంది. అప్పుడు ఆ నొప్పిని భరించలేనప్పుడు యేసయ్యా యేసయ్యా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది
చెప్తుందంట, యేసయ్య అంటే రక్షకుడు గనక నేను ఈ బాధలో ఉన్నాను, నన్ను రక్షించు అని ఆయన చెవులో మనం చెప్తున్నాం గనక ఆ చెప్పే మాటను ఆ చెవి పక్కనే ఉంది గనక ఆయన విని దానిని సేద తీర్చడానికి మరి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన యుద్ధకు వచ్చిన వాడిని ఎంత మాత్రమో త్రోసివేనని చెప్తూ ఉన్న దేవుడు కనుక మనందరం కూడా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, దారిలో నడిచేటప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినా, మరి ఒకవేళ ఏదైనా ఒక గొర్రె ఆగిపోయినా ఆ గొర్రె కొరకు ఆయన అక్కడ నిలబడి ఉంటాడు. ఎందుకంటే ఒక్క గొర్రె కోసం వాటన్నిటిని వదిలిపెడతాడు. మరి ఆ ఒక్క గొర్రె కోసం అది వచ్చేదాకా ఆయన దాంతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన కావాలని నువ్వు స్వీకరిస్తావో, ఆ స్వీకరించినప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో అది ఆయనకు తెలుసు కనుక నీ స్థితి మారే వరకు ఆయన నీ ప్రక్కనే ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక మనం బ్రతుకులో ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. దేవుడు ఏంటి అంటే అలాగ ఒక్క గొర్రెగా నిలబడినప్పుడు దేవుడు మరి మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుక మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ గొర్రె మరి గబగబా మరి నువ్వు పద అని మరి ఆ వ్యక్తి నెట్టే వ్యక్తి కాదు, ఎందుకంటే మరి దౌర్జన్యం చేసే వ్యక్తి కాదు, కానీ ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉంటాడు. నువ్వు నా దగ్గరకు రమ్మని నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు నా దగ్గరకు వస్తే నీ సమస్య నుంచి నేను విడిపిస్తాను అని ఆ గొర్రెను ప్రేమగా పిలుచుకుని దగ్గరకు తీసుకుంటాడు. కానీ మరి త్వరగా వెళ్ళు అని కానీ ఏదైనా మరి మనకి అయిష్టమైన ఏవి కూడాను ఆయన చేయడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే నువ్వు నా దగ్గరకు రా అని ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఆయన మనకు అందిస్తూ ఉన్నాడు. కనుక ఆ గొర్రె ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉండి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనమే ఏం చేస్తున్నామంటే నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఆ స్వతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. ఆయనకి ఇష్టమైన రీతిలో కాకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. కనుక మనమందరము కూడా ఏం చేయాలి అని అంటే దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటానికి మనము ఇష్టపడాలని చెప్పేసి మరి అది చిగురు తింటది కనుక చిగురు ఎప్పుడు ఒకసాట మరి అది నోటితో తిన్న తర్వాత మళ్ళీ అక్కడ వెంటనే చిగురు రాదు. కనుక దాన్ని ఏం చేయాలంటే మరి ఆ పొలంలోకి వాటిని త్రిప్పుతూ ఉంటారు. గొర్రెలను మేపేవారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చేలో నుండి ఇంకొక చేనులోనికి మరి తోలుకొని వెళ్తూ ఉంటారు. కనుక ఇశ్రాయేల్ దేశంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అక్కడ కొండల పైన మాత్రమే ఆ చిగురు ఉంటుంది. ఆ కొండలలో అక్కడ జరిగేది ఏంటంటే ఆ కొండ నుంచి ఈ కొండకి మరి అట్లా మారుస్తూ వాటికి చిగురు తినిపించటానికి ఆయన వారు ఇష్టపడుతూ ఉంటారు. కనుక మరి ఆ క్రొత్త అనుభవాన్ని వాటికి అందిస్తూ ఉంటారు. అంటే ఆ చిగురు తప్ప అవి తినవు కనుక ఆ క్రొత్త ధనాన్ని ఎప్పుడూ దేవుడు మనకి అందిస్తూ ఉంటాడు. అంటే దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు క్రొత్త అనుభవాలను దేవుడు మనకు మరి దయచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. క్రొత్త అనుభవాన్ని ఇయటానికి ఆయన చూస్తూ ఉంటాడు. కనుక ఆ నూతన అనుభవంలోనే మరి ఆ రీతిగా ఆయనతో ఉంటే మనకు ఆ అనుభవం వస్తుంది. కనుక ఆ చిగురు మరి మనకు తోడుగా ఉంటుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. గాఢాంధకారము లోయలు అంటే అది నేను సంచరించిన అంటే గాఢాంధకారంలోనికి యేసయ్య మనల్ని పంపించడు, కానీ నేను అనే మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. అంటే నాకై నేనే వెళ్ళాను కనుక నువ్వు వెళ్ళినా సరే నేను నిన్ను జాగ్రత్తగా బయటికి తీసుకుని వస్తానని అంటున్నాడు. నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు. నీ దుడ్డు కర్రయ్యు నీ దండము అంటే అక్కడ దుడ్డు కర్ర దేనికి ఉపయోగిస్తారంటే అది ముందు సన్నగా ఉంటుంది, ఇంకో ప్రక్క లావుగా ఉంటుంది. అది ఎందుకు ఉపయోగిస్తారంటే శత్రువు మన మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రె మీదకి ఒక తోడేలు కానీ ఏవైనా మరి దాన్ని చంపటానికి వచ్చినప్పుడు అది దాన్ని నోట్లో ఖర్చుకుని వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే మరి ఆ దండము ఆ దుడ్డు కర్రతో ఏం చేస్తాడంటే దాని మెడ మీద కొట్టినప్పుడు ఆ దుడ్డు కర్ర మరి ఎప్పుడైతే దాని మెడ మీద పడుతుందో అది అని నోరు తెరుస్తుంది. ఆ నోరు తెరిచినప్పుడు మరి దానిలో నుంచి ఆ గొర్రె బయటకు వచ్చేస్తుంది దాని నోటిలో నుండి. కనుక మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మరి ఆ దుడ్డు కర్రను ఉపయోగిస్తాడు.
దండము ఏంటంటే ముసలాళ్ళు పట్టుకుని నడిచే ఆ కొంకి కర్ర. ఆ కొంకి కర్ర ఏంటంటే ఒక గొర్రె నడుస్తూ ఉన్నప్పుడు గుంట ఉంది, మెరక ఉంది, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఉంది అనేది అర్థం కాదు. దానికి అంత జ్ఞానం ఉండదు. అది ఎప్పుడో ఒకసారి తెలియకుండా వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే అట్లా పడిపోయిన దానిని మళ్ళా కొంకి కర్రతోటి దాన్ని పైకి లాగి మళ్ళా మరి ఆ గొర్రెల మందలోనికి కలపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దుడ్డు కర్ర మరి దరాగన ఉపయోగిస్తాడు, దండమేమో ఈ రీతిగా బయటకు తీసుకురావటానికి ఉపయోగిస్తారు. కనుక అది మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు ఆయనే, ప్రొవైడ్ చేసేవాడు కూడా మరి యేసయ్యే. కనుక మనం ఏం చేయాలంటే ఆయన దుడ్డు కర్ర, ఆయన దండముతో నేనేం చేస్తానంటే ఆదరిస్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడాను ఆయన చేతి నీడలోనికి మనం వెళ్ళాలని చెప్పేసి మరి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు ఇలాంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్ళినా కూడాను దేవుడు నన్ను కాపాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే నేను ఇది రాసుకుంటున్నాను. ఎందుకంటే నాకు భయం అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. అబ్షాలోము వెంటబడుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటి అని అంటే మరి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడాను ఆయన నాకు దగ్గరగా వస్తున్నా, ఆయన నాతో ఉండడు కదా, నేను మాత్రం భయపడనని చెప్పేసి దావీదు ధైర్యంగా ఉన్నట్టుకున్నాడు. నూనెతో నా గిన్నె మరి నిండి ఉన్నది, మరి అది పొర్లి పారుతుంది అంటారు. ఈ నూనె అనేది మరి అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. కానీ దాని విషయం మనం మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు మనము ఒక గొర్రె విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. కనుక నూనె గొర్రెకు చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే దానికి ఆ గొర్రెలన్నింటినీ ఒక చోట చేర్చినప్పుడు 4 గంటలు 5 గంటలప్పుడు చిన్న చిన్న నుసములు అనేవి వస్తూ ఉంటాయి. అవి వాటిని చాలా ఇబ్బంది పెడతాయి, ముక్కు దగ్గరకు నోటి దగ్గరకు వచ్చి. అటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఆ బాధ తట్టుకోలేక అవి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడో తెలుసా, మరి ఆలివ్ నూనె తీసుకుని దాంట్లో కర్పూరం కలిపి మరి దానిని వాటి కళ్ళలో నుంచేమో పుసి వస్తుంది, ముక్కు దగ్గర నుండి చీముడు వస్తుంది. ఆ రీతిగా వస్తున్న దగ్గర ఆ తడి ఉన్న దగ్గర ఆ నుసములు వెళ్ళి గుడ్లు పెట్టినప్పుడు అవి లోపలికి వెళ్ళే అవకాశము ఉంది. కనుక అక్కడ అట్లా వెళ్లకుండా ఉండటానికి ఈ ఆయిల్ రాస్తారు. అందుకని ఈ నూనె చాలా అవసరమై ఉన్నది. కనుక దానికి నూనె ఎందుకు అవసరమై ఉన్నది అంటే ఆ గొర్రెకు ఈ రీతిగా ప్రతి చిన్నది, అది చిన్నదే కదా, ఆ నుసిమి అన్నది చాలా చిన్నది. కనుక ఇది జ్ఞాపకం చేసుకుంటే మనం చేయాల్సింది ఏంటి అని అంటే మనము చిన్న చిన్న విషయాలు కూడాను దేవుడు మనలను చూస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా పెద్ద సంఘటన జరిగితేనే చూస్తాడని మనము అనుకోకూడదు. కానీ చిన్న చిన్న విషయాలు కూడా నీ గురించి నా గురించి మరి ఆయన చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ రీతిగా ఆ బాధలో నుంచి విముక్తి కలిగించడానికి ఆ నూనెను రాసి మరి ఆ రీతిగా దాన్ని ఆ నుసుముల బారి నుంచి కూడా నా గొర్రెను తప్పిస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మరి దాని కొరకు గడ్డి కూడా కాలుస్తారు, కానీ దానివల్ల దానికి ప్రయోజనం ఉండదు. ఆయిల్ ఎప్పుడైతే రాస్తారో వాటి నుంచి దానికి విడుదల దొరుకుతుంది. కనుక మనము చేయాల్సిన పని ఏంటి అని అంటే దేవుడు నా పక్షం ఉన్నాడు అని చెప్పేసి మనము ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక తర్వాత ఏమంటున్నాడంటే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఇన్ని రీతులుగా నన్ను కాపాడుతూ ఉన్నాడు, ఇన్ని రీతులుగా నన్ను మరి జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. కనుక మరి నేను ఇంకెక్కడికి వెళ్ళను, చిరకాలము నేను దేవుని యొద్దకే వెళ్తాను అని అంటున్నాడు. అందుకని అంటున్నాడు కదా, నేను దేవుని యొద్దకు వరం కోరుకుంటున్నాను. ఆ వరం ఏంటి అంటే అయ్యా నేను నీ సన్నిధిలో గడిపే భాగ్యము నాకు కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి సన్నిధి అంటే ఆసక్తిని ఆయన కోరుకుంటున్నాడు. మరి మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి అంటే మనము మరి జాగ్రత్తగా ఉంటున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి త్వరపడి వెళ్తున్నామా లేదా, సమయాన్ని పాటిస్తున్నామా లేదా, దావీదు వలె ఆశపడుతున్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. అందుకని అంటున్నాడు నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, నీ సన్నిధి నాకు చాలు. ఎందుకంటే ఎన్ని రీతిలుగా ఎటువంటి శ్రమలు వచ్చినా నాకు కావాల్సింది ఏంటంటే
నీ యొక్క తోడు నాకు కావాలి. కనుక ఏది వచ్చినా సరే నువ్వు నన్ను జాగ్రత్తగా బయటికి తీసుకురాగలిగిన సమర్థుడవు నీవే కనుక నీ మీదే నేను ఆధారపడుతున్నానయ్యా. అందుకే నీ సన్నిధిలోనికి వచ్చి నేను మరి అక్కడే నీ సన్నిధిలో నేను మాట్లాడుకుంటానయ్యా, నా పరిస్థితి అంతా నీ యొద్ద ఒప్పుకుంటానయ్యా అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో దావీదు ఏ రీతిగా ఒప్పుకున్నాడో, ఆయన ఒక గొర్రెగా మారి ఏ రీతిగా ఒప్పుకున్నాడు. మనము మరి ఈ కాలంలో మనం చేయవలసిన పని ఏంటి అని అంటే దేవుని సన్నిధిని వెదకాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుడు నాకు ఈ రీతిగా ఏ పరిస్థితి వచ్చినా నన్ను జాగ్రత్తగా ఆయన బయటకు తీసుకురాగలడని నమ్మకత్వం మనలో ఉండినట్లయితే మరి ఆ రీతిగా గొర్రెగా మనము మారాలి. అప్పుడే గొర్రెగా ఎప్పుడైతే మారతామో అప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆ రీతిగా సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనందరం కూడా చేయవలసిన పని ఏంటి అంటే అటువంటి సమయంలో మనము దేవునితోటి సహవాసం చేసి దేవునితో కనుక మనము నడిచినట్లయితే దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నీకు విడుదల కలిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది, విడిపించగలడనే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఈ రీతిగా దేవుడు నాకు సహాయం చేయగలడు అనే విశ్వాసము మనలో గనక ఉంటే దావీదును దేవుడు ఏ రీతిగా బయటకు తీసుకుని వచ్చాడో ప్రతి పరిస్థితి నుంచి మరి నిన్ను నన్ను కూడా మరి మనల్ని బయటకు తీసుకురావటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనందరము కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మరి కాపుదల కొరకు వేడుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా దావీదును జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన గొర్రెగా మారి దేవుణ్ణి కాపరిగా పెట్టుకుని ఏ రీతిగా తన పరిస్థితుల్లో నుంచి విడుదల పొందాడో అట్టి స్థితి అంతయు నాయన ఒక పాటగా వ్రాసుకుని ఉన్నాడు. అట్టి స్థితిని బట్టి నీకు వందనాలు నాయన. మేము కూడా ఆ రీతిగా నాయన దావీదు వలె నీకు లోబడి నాయన నిన్ను దేవునిగా ఉంచుకొని నీతో సహవాసం చేస్తూ నీ మందిరావరణంలో నిత్యము నివసించటానికి ఎప్పుడూ కూడాను ప్రభా నీతో ఉండటానికి అట్టి కృపను నాయన ఈ టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను మీరు సరిచేయండి. ప్రతి కుటుంబంలో నాయన ఇలాంటి నెమ్మది శాంతిని మీరు దయచేయండి ప్రభా. అలాంటి శాంతి కొరకు నాయన నీ సన్నిధికి రావటానికి సహాయం చేసి ప్రతి భారము నుండి బిడ్డలందరూ విడుదల పొందటానికి నీ కార్యము జరిగించమని సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును మాకు దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.